హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమికి నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నానో, రాముల వారికి ఏమి ప్రసాదాలు పెట్టాను అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వడపప్పు కోసం పెసరపప్పు వేసుకొని ఈ పప్పు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. పానకం చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇందులోకి ఇలా సన్నగా తురుముకున్న పావు కిలో బెల్లం వేసుకోవాలి. ఒక స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న ఈ పానకాన్ని ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇప్పుడు పానకం రెడీ అయింది. సేమియా చేయటానికి ఒక గిన్నెలోకి 3 స్పూన్లు సగ్గుబియ్యం వేసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు వేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ కప్పుతో సేమియాలు తీసుకుని వేయించుకోవాలి. ఈ సేమియాలు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలు ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకున్నాక ఇలా ఒకసారి బాగా కలుపుకొని సగ్గుబియ్యం ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న సేమియాలు కూడా ఇందులో వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలి. నేను దేవుడి ప్రసాదానికి అని ఆవు నెయ్యి వేసుకున్నాను. ఈ జీడిపప్పు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఈ కిస్మిస్ కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత ఇలా కప్పుతో తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకుని ఇలా బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి.
ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమియా కూడా రెడీ అయింది. ఇప్పుడు దేవుడి ఫోటోలన్నిటికి ఇలా పువ్వులు అందంగా అలంకరించుకున్నాను. రాముల వారికి మల్లెపూల దండ వేసుకున్నాను. నేను చేసిన ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టుకొని నేను ఇప్పుడు చదువుకునే శ్లోకాలు చదువుకొని పూజ బాగా చేసుకున్నాను. ఇలా దేవుడు మందిరంలో ఫోటోలన్నీ అందంగా పువ్వులతో అలంకరించుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. నేను చేసిన ఈ ప్రసాదాలు, ఈ పూజ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.